ఆవిర్భావం కాదు, ఆవిర్భావ సదస్సు. ఈ సదస్సులో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే వేదిక దేనికోసం అనే ఒక మేధో మథనం ద్వారా దాని యొక్క ఆవశ్యకతని ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సు నుంచి ఒక నెల రోజుల్లో ఆగస్టు 15 ఆ ప్రాంతం ఒక భారీ సభ కూడా నల్గొండలో పెట్టారు. ఆ నల్గొండలో పెట్టబోయే ఆ భారీ సభకి ఒక ప్రాతిపదికగా ఈరోజు జేఏసీ ఆవిర్భావ సదస్సు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన్మించడం జరిగింది. ఆ జన్మకి అనేక మంది తెలంగాణలో ఉన్న మేధావులు, విద్యావంతుల్ని, బుద్ధిజీవుల్ని 1000 మందిని తీసుకొచ్చి వారి సమక్షంలో ఈ వేదికని ఆవిర్భావం చేయడం జరిగింది. దాని వెంటనే ఎన్నో సంఘాలు పుడుతున్నాయి, మళ్ళీ ఎప్పుడో కలుస్తున్నాయి. కానీ సంఘం యొక్క అవసరం ఏంటి, దానికోసం తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటన చేయాలని వెంటనే ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ నుంచి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని ఆవిర్భావం రోజే పిలిపియడం జరిగింది. చూసారా, ఆలోచన వచ్చిన వెంటనే వేగవంతంగా ఆచరణ ప్రారంభించారు. సంఘ ఆవిర్భావం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర 15 రోజులు ఆదిలాబాద్ పోయి ఎందుకోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద దేనికోసం, మా భూమి రథయాత్ర దేనికోసం, 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర దేనికోసం. ఒక పక్క మన కోల్పోతున్న హక్కులు, రాజ్యాంగ రక్షణ, ఒక పక్క రాజ్యాధికారం తెలంగాణలో సాధించాలనే 2 లక్ష్యాలతో యాత్ర ప్రారంభమైంది. ఆదిలాబాదు బతుకుల్ని, ఆదిలాబాదు అడవిలో, ఆదిలాబాదులో నిర్మల్ జిల్లాలో మొన్న చివరి నర్సాపూర్ రవీంద్రనగర్ అని ఒక కారడవిలోకి ప్రయాణం చేస్తే ఆ అడవి దాటితే 2 అడుగులు వేస్తే మహారాష్ట్ర. ఆ అడవిలో కూడా రెడ్డి వెలమ దొరలే ఆ గ్రామానికి ఆధిపత్యం. ఎప్పటి నుంచో వాళ్ళ చేతిలో 1000 ఎకరాల భూములు, ఆ అడవిలో వెలమ దొర, రెడ్డి దొర, వాళ్ళ చేతిలో 100,000 ఎకరాల భూమి. వాళ్ళకి ఏజెన్సీ యాక్టులు ఏమి అమలు కావు. అందులో 4 చెట్లు నరికి లేదా పోడు వ్యవసాయం చేసుకుంటూ 100,000 సంవత్సరాల నుంచి అడవిలో బతుకుతున్న వాడికి భూమి మీద హక్కు లేదు. ఆ నిర్మల్ దగ్గర నుంచి గోదావరి ప్రవహించి లాక్ ఓపెన్ చేయండి, కార్ల పడి ఊపిరి తీసుకొని సస్తారని కారు సౌండ్ పెట్టిండ్రు ఆ మధ్య. ఆ విధంగా ఆ నిర్మల్ జిల్లాలో రెడ్డి వెలమదొరలు ఏ గ్రామం పోయినా ఉన్నారు. ఆ గ్రామానికి కూడా పోయి అక్కడ మన వాళ్ళ సమస్యలు ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ గ్రామంలో మనకు సెంటు భూమి లేదు, హాస్పిటల్ లేదు, ఇల్లు లేదు, అంత అడవిలో 1,000 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 గజాలలో కూడా ఇల్లు లేదు మనకి. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ప్రపంచానికి చెప్పుకుంటూ మా భూమి రథయాత్ర ప్రయాణం కట్టింది. అదే సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అక్కడ యాత్ర చేస్తూనే మధ్యలో తెలంగాణ గడ్డ మీద అనేక జిల్లాల్లోకి వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ జిల్లాలలో ఆవిర్భావాలు. సిద్దిపేటలో ఒక ఆవిర్భావం అయిపోయింది, వరంగల్ జిల్లాలో ఆవిర్భావం అయింది,
ఆదిలాబాదులో ఆవిర్భావం అయింది బీఎస్సీ ఎస్సీ ఎస్టీ, నిర్మల్లో ఆవిర్భావం అయింది. ఈ ఆవిర్భావాలు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం అంటే ఇది సంఘం కాదు, బీసీ సంఘం అంబేద్కర్ సంఘం కాదు. ఇది ఓటు కొడ్డలు తీసుకొని రెడ్డి వెలమ దొరల మీద యుద్ధం చేయడానికి ఇది ఆత్మగౌరవంతో పోరాడే వేదిక. మన మధ్య అనేక అభిప్రాయాలు. నీ అభిప్రాయం నీ వేదికలో చూసుకో. ఇక్కడ రాజ్యం కోసం యుద్ధం, దీనికోసం కలుద్దాం. ఒక గ్రామంలో అక్కడ ఉన్న ఒక రెడ్డి దొర, కమ్మ దొర, ఒక వెలమ దొర, ఒక్కొక్క దగ్గర రెడ్డి వెలమ కమ్మ ఒకడుంటే ఒకడు ఉండడు. వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ముందే ఊర్లు పంచుకున్నారు. దొంగతనాలు అనమాట. దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే అక్కడ పుట్టింది సామె. వాళ్ళు ఊర్లు పంచుకున్నారు. కమ్మ ఆయన ఉన్న కాడ రెడ్డి ఉన్నాడు, రెడ్డి ఉన్న కాడ కమ్మ ఉన్నాడు, ఇద్దరుంటే వెలమ ఆయన ఉన్నాడు. ఒక దగ్గర అండర్స్టాండింగ్ తోటి ఊర్లో కూడా ఉంటారు. అట్లా ఆయా గ్రామాలలో ఉన్న రెడ్డి వెలమ దొరలు కమ్మ దొరలకి అభిముఖంగా ఒక రాజకీయ నాయకుడు పుట్టారు. ఆ రాజకీయ నాయకుడు పుట్టలేదు, పుట్టించలేదు కాబట్టి మన సంఘాలన్నీ రాజ్యాధికారం అని మాట్లాడుకొని రాజ్యాధికారం అనే మాట తప్ప ఆచరణ లేకుండా కలలలో బతకడం జరిగింది. కానీ ఆ గ్రామంలో ఆ రెడ్డికో రావుకో కమ్మకో అభిముఖంగా మన ప్రజల్ని పోగేసే కథానాయకుడే. ఎంతో తెలివిగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన 1000 ఏళ్లకు ఒకసారి పుట్టే ఈ కేసీఆర్ లాంటి మేధస్సు గ్రామాలలో కథానాయకుడు పుట్టాలని మనం హీరో అనుకున్నాం. కానీ ఆయన తెలంగాణ గడ్డ మీద 10,000 గ్రామాలలో రెడ్డి వెలమ కథానాయకుడు పుట్టించాడు. మనం తెలంగాణ భావోద్వేగంలో గ్రామంలో పుట్టిన నాయకుడు రెడ్డి వెలమ అని చూడలేదు. ఒక్కసారి కూడా నువ్వు చూసుకొని అతను రెడ్డియా వెలమ అని చూడకుండా నీకు ఆ ఆలోచన కూడా రాకుండా నడిపిండి కథ అంతా. ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. కానీ కథానాయకుడిని ఆయన ప్రవేశపెట్టింది రెడ్డిని వెలమని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్కి వాళ్ళే కథానాయకులు, కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, నక్సలైట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళే కథానాయకులు, బీజేపీ పార్టీకి వాళ్ళే కథానాయకులు. మన కథానాయకుడు ఎక్కడా లేదు. మన కథానాయకుడు గ్రామంలో పుట్టాలి కదా. ఆ చాకలాయన ఇంట్లోనూ, మాదిగాయన ఇంట్లోనూ, మాలాయన ఇంట్లోనూ, యాదవ్ ఇంట్లోనూ, గౌడ్ ఇంట్లోనూ ఒక శిబిరం నడవాలి కదా. ఆ గ్రామంలో ఉన్న రెడ్డి వెలమ కమ్మ కరణం కాపు దొరల రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించే ఒక శిబిరం ఒక చాకలాయన ఇంట్లో పుట్టద్దు. ఆ ఊర్లో ఏడా కథానాయకుడు? ఆ కథానాయకుడిని ఒక చాకలి సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుడిని ఒక బీసీ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుడిని ఒక అంబేద్కర్ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుడిని మాదిగ దండోర సృష్టించలేదు. మాల మహానాడు సృష్టించలేదు. ఎందుకంటే మీరేమనుకోకపోతే ఒక మాట, తెలుసో తెలవకో ఆ గ్రామంలో ఉన్న దొరల దగ్గరికి సంఘాలన్నీ సందాలకు పోయి ఇది సమీక్షించుకోకపోతే భవిష్యత్తు నిర్మించలేము. తెలుసో తెలవకు. అంబేద్కర్ ఏమో ఊరిలో ఉన్న రెడ్డి గారిని, రావు గారిని, ఊళ్ళో ఉన్న కరణాన్ని, కమ్మదొరని గోరిగట్టమని అంబేద్కర్ చెప్తే మనోడు అంబేద్కర్ సంఘం పెట్టి దొరింటి ముందు పోయి సంద ఆడుకున్నాడు బ్యానర్ కోసం.
ఫ్లెక్సీ కోసం. అట్లా అన్ని కుల సంఘాలకి పొద్దున్నే 7 గంటలకే రేవంత్ రెడ్డి కూర్చొని సందాలు ఇచ్చిండు 16 సంవత్సరాలు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్కి మొగుడు అన్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డికి మొగుడు అన్నారు. నాకు తెలవగలుగుతున్న కేసీఆర్ మేడమా రేవంత్ రెడ్డి మొగుడు గారు? రేవంత్ రెడ్డి మేడమా కేసీఆర్ మొగుడు కావడానికి? కావచ్చేమో ఇద్దరు మేడలు, కానీ ఆ ఇద్దరు మేడములకి నేను మొగుడిని. రేవంత్ రెడ్డి మేడం నేనే మొగుడిని కాబోతున్నా. నా యుద్ధం స్పష్టంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి బయలుదేరారు. ఎక్కడ దాకపోయినా సిద్ధాంతము కణ కణాలు నింపుకొని బతుకుతున్నా. ఇక నాకు స్పష్టంగా చెట్టు కనపడట్లేదు, పిట్ట కనపడట్లేదు, రెక్క కనపడట్లేదు, పిట్ట కనుగుట్టు కనపడతాను. బాణం వేయాల్సిందే. రేవంత్ రెడ్డి కేటీఆర్లు మీకన్నా చిన్నోడిని, మీ ఇద్దరిని రాజకీయ సమాధి చేస్తాను. మిమ్మల్ని రాజకీయ ప్రాణం తీయడానికే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఇంతమంది మేధావుల బృందాల మధ్య జన్మించి ఆనాడు లెనిన్ ఇస్క్రా అనే ఒక పత్రిక నడిపాడు. అంటే నిప్పు రవాణా ఎక్స్టెండ్ అవుతుంటుంది, మండుతుంటుంది, రష్యన్ భాషలో ఇస్క్రా. అతను పెట్టిన అగ్గి జ్వాల అంటుకున్నది, కానీ అది ప్రజాస్వామ్యాన్ని నమ్మని వర్గం మీద యుద్ధం. మనది ప్రజాస్వామ్య అగ్ని కెరటం, ప్రజాస్వామ్య అగ్గి రవ్వ మంట మండుతుంది తెలంగాణ. ఇది గ్రామానికి తీసుకుపోండి. సాకలి కులంలో కథానాయకుడు భుజం మీద మూటలు మోసి రెడ్డి భూస్వాముల వెలమదొరల పెంట బట్టలు ఉతికిన సాకలి కులం నుంచి ఊరు మీదికి కథానాయకుడిని సృష్టించడం ఎట్లా? పద్మశాలి కులంలో బట్టకి గంజి పెట్టి ఆ గంజినే తాగి బతికిన నల్గొండ పద్మశాలీల మీద అంకుర్ అనే ఒక సినిమా వచ్చింది, మల్లేశం అనే ఒక సినిమా వచ్చింది. ఈ పద్మశాలి పేదరికం భారతదేశంలో ఎక్కడ? బెనారస్ కన్నా గొప్ప చీరలు నేసినటువంటి పద్మశాలి ఉన్నారు నల్గొండ జిల్లా. రావి నారాయణరెడ్డి పార్లమెంట్లో అడుగు పెడతాడట కానీ సాయుధ పోరాటం నుంచి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదిస్తాడట కానీ భీమరెడ్డి నరసింహారెడ్డి పార్లమెంట్లో పోతాడట కానీ సాకలి ఐలమ్మ చట్టసభలోకి పోతాడు. దిక్కులేని చావు చచ్చిపోయింది. ఆమె మనవాళ్ళు కూడా దిక్కులేని చావు తెచ్చారు. రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డిలు పార్లమెంటులో అడుగుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ మత్తులో పోయి అక్కడ శత్రువుని గుర్తుపట్టకపోతే, తెలంగాణ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, తెలుగుదేశం పార్టీ రామారావు గ్లామర్లో పడి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, జాతీయోద్యమం కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, నక్సలైట్ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, నీ శత్రువుని కళ్ళ ముందు గల్లా బట్టి చూపించడానికి చేసి రాజకీయాన్ని మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసుకున్నాం. రాజకీయం మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసి అన్ని పని చేసి రాజకీయమే చేద్దాం. ఇక రాజకీయమే ఎందుకు చేయదు? ఇది రాజకీయం చేయడానికి, రాజకీయం చేపించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ నాయకుడు డాక్టర్ అంబేద్కర్. పొలిటీషియన్, కల్చరల్ సోషల్ పొలిటీషియన్, సాంస్కృతిక సామాజిక రాజనీతి తత్వశాస్త్ర
వేత్త అండ్ వారియర్ ఫైటర్ రూలర్ పొలిటీషియన్, మల్టీ డైమెన్షన్. అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ కాడ బియ్యం కాదు, సోషల్ వెల్ఫేర్ కాదు, ఇది సోషల్ వెల్ఫేర్ కింద తీసుకుపోయింది ఒక ఆయన అంబేద్కర్ అంటే. ఏది ప్రగతి భవన్ బద్దలు కొడతా, ప్రగతి భవన్లోకి పోతా, అది కాదు. ఒక స్పష్టమైన తాత్విక దృక్పథం ఉన్నప్పుడు సమాజాన్ని అతను కట్టడానికి ప్రయత్నం చేయాల్సింది. నల్గొండ జిల్లా రావి నారాయణ రెడ్డి ఆయన ఒక భూస్వామి. ఓకే, భూస్వామి బాగానే ఉంది, అంతవరకు నాయన భూస్వామి అయినా వచ్చిన పేద ప్రజల కోసం, అది సంతోషమే. మరి నువ్వెందుకు నాయన పార్లమెంట్లోకి ఓ మంగళాయనో పద్మశాలినో? భువనగిరి ప్రాంతంలో పద్మశాలిల యొక్క బతుకులు ఒక్కసారి 70, 80, 90 ఆ దశకంలో చూడండి. ఇప్పుడంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు, అర్ధరాత్రి 2 దాకా నీళ్ళు కుడుతున్నాడు. మరి భువనగిరి చుట్టుపక్కల ఉన్న పద్మశాలిల ఘనసంఖ్య ఎంత, వాళ్ళ పేదరికం ఎంత? ఆ పద్మశాలి పార్లమెంట్కి ఎందుకు పోలేదు? రావినారాయణ రెడ్డి ఎందుకు పోయాడు పార్లమెంట్? అత్యంత గొప్ప నేతగా ఎట్లా పోయాడు? ఇదే ప్రశ్న. దొడ్డి కొమర 20 ఏళ్ళలో 40 పోయి చచ్చిపోతారు. 40 పోయి చచ్చిపోయాడు. దొడ్డి కొమరే చచ్చిపోతాడు. ఆయన అమరవీరుడని మనమే తిరగటం. అమరవీరుడు కాదు, అమరవీరుడే, కానీ బలిపీఠం ఎక్కిన బలిపశువు అయిపోయాడు రెడ్ల వల్ల. జీవితమై కోల్పోయాడు. ఎందుకు చచ్చిపోతాడు? నక్సలైట్ పార్టీల గొల్ల కుర్మలు గొల్లోళ్ళు ఎట్లా పోయారో తెలుసా? 40 పోయి చచ్చిపోయాడు. ఏం ఆలోచించరు, పోయి చచ్చిపోయాడు. ఎమోషనల్ రిక్రూట్మెంట్ అయింది మొత్తం మావోయిస్ట్ పార్టీ. అందుకని ధ్వంసం అయిపోయింది ఆ పార్టీ. ఐడియాలజికల్ రిక్రూట్మెంట్ కాదు అది, ఐడియాలజికల్ భావాలతోటి కాలేదు. ఎమోషనల్ రిక్రూట్మెంట్ బీసీఎస్సీ ఎస్టీలు చేసి వాళ్ళని సోల్జర్స్గా పెట్టి బీసీఎస్సీ ఎస్టీలని చంపి ఆ పార్టీ కూడా ధ్వంసమైంది. అక్కడ నాశనం అయిపోయినాం, అక్కడ అంతమైపోయినాం. కోలుకొని అప్పుడే కాంశీరామును చూస్తారు 94లో. దాన్ని దెబ్బతీసి అన్ని పార్టీలు కలిసి ఒక్కొక్క కుల సంఘాన్ని లేపి చంద్రబాబు నాయుడు కాంశీరామును అంతం చేసి, ఆ తర్వాత 2000 సంవత్సరం వచ్చి ఇక అంబేద్కర్ని పట్టుకుందాం, కాంశీరామును పట్టుకుందాం అనేసరికి రానే వచ్చే గులాబీ కండువ. అది శత్రువులు చూపించలే. నిజాం నవాబాట తెలంగాణకి నిలువెల్ల గాయాలు చేసిండట. దాశరథి రంగాచారి 100 ఏళ్ల శత జయంతి. ఊళ్ళో రెడ్డి ద్వారా మాకు గాయాలు చేయలేదా? ఊళ్ళో వెలమ ద్వారా మాకు గాయాలు చేయలే? ఊళ్ళో పూజారి మాకు గాయాలు చేయలే? ఎవడన్నా మమ్మల్ని పిలిచి మంచినీళ్ళు ఇచ్చిండా వీడు? మరి వాళ్ళ గురించి చెప్పడా దాశరథి? ఇది మాట్లాడలేము. ఏం మాట్లాడినా? నల్గొండ యాదవులు ఎవరో తెలుసా? మళ్ళీ కృష్ణానది దాటితే వాడు శత్రువులాగా మనల్ని ప్రవర్తన. శత్రువు కృష్ణానది దాటి మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు ఉంటుంది మద్రాస్, నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ, మార్కాపురం, ఆ పైన అట్లా పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు, ఉదయగిరి ఆ గుట్టలలో పోతున్నది. ఇది యాదవ రాజ్యం. దొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం. నల్గొండ వీధి నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ దాకా యాదవ రాజ్యాలే. ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడడానికి వచ్చింది. అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు గ్రామంలో రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు యాదవులు. యాదవ్ నువ్వు ఊర్లో నుంచి వెళ్ళిపో, నీకు ఎవడు ఉప్పు మిరపకాయలు ఇవ్వద్దు, ఎవడు కిరాణా కొట్ల నీకు బియ్యం ఇవ్వద్దు అని అంటే దడుచుకొని ఒక యాదవ్ ఆయన తలుపు వేసుకొని బతుకుతున్న 4 రోజుల నుంచి బెదిరించి బహిష్కరణ అట, కుల బహిష్కరణ. ఇది చేసింది ఎవరు? ఒక రెడ్డి. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తున్నాడ. యాదవరాజు కాటమరాజు బిడ్డని, శ్రీకృష్ణుడి వారసుని, యదువంశ బిడ్డని ఒక రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు. నేను ఒకటే మాట అంటాను, ఇదే యాదవుని నువ్వు బీహార్లో బహిష్కరించు, ఇదే యాదవుని ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు,
ఆడ అఖిలేష్, ములాయం సింగ్, లల్లు ప్రసాద్ యాదవ్ ఏం చేస్తారు? బహిష్కరించుని ఉరిదిస్తున్నారు రోడ్డు. ఎందుకు? రాజ్యం ఉన్నది కాబట్టి, వాడు పాలక వర్గం కాబట్టి. ఇక్కడ యాదవుడు బహిష్కరిస్తే దాక్కుని భయంగా బతుకుతున్నాడు. ఆ ఊరు పోయి యాదవుడి దగ్గర పోయి మాట్లాడి వీడీసీ అనేటువంటి ఒక రాజ్యాంగేతర, ప్రభుత్వేతర, ఒక మనువాద కుల వ్యవస్థ సాంప్రదాయ దుకాణం, అగ్ర కులాల రేట్లు 300 కాపులు వాళ్ళంతా అక్కడ పెట్టి ఒక్కొక్క కులాన్ని బహిష్కరిస్తే పోయి వాళ్ళని బయటకు తీయాల్సి వచ్చింది. నేను ఈ సమస్య నేను పోయిన విషయం చెప్పడానికి యాదవుల పరిస్థితి ఏందని అడుగుతుంది. ఈ కాటమరాజు వారసత్వం ఉందా నీకు? గులాబ్ జాండే కావాలా నీకు? నీ కేసీఆర్లోనే ఏం కనపడుతున్నాడు? కాటమరాజు కథ చెప్పాలి కదా. కాటమరాజు కథ చెప్పడానికి 10,000 సాంస్కృతిక దళాలు తెలంగాణలో తిరిగినాయి. అవి తెలుసా మీకు? తెలంగాణలోనే ఒకప్పుడు యాదవుల రాజ్యం ఉంది. సూర్యాపేట, కృష్ణానది నుంచి మచిలీపట్నం దాకా యాదవ రాజ్యం. గౌండ్లు అందుకనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక రాజు అని ఆంధ్రాకి పరిచయం చేయాలి. ఆంధ్రాలో ఉన్న కాటమరాజుని యాదవుల గుండెల్లో పాదుకొల్పాలి. ఇది చేయాల్సిన పని. చిన్నజీఆర్ సాగును పట్టుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. కాటమరాజు పీఠను కూర్చోబెట్టవా? కురుమగోళ్ళోళ్ళు, యాదవులు, గౌండ్లోళ్ళు, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, సాకలి, మంగలి, ఎన్ని కులాలు తెలంగాణ గడ్డ మీద ధ్వంసమైపోయి చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని మొత్తం మరణ మృదంగం మోగుతుంది కదా బీసీఎస్సీ ఎస్టీలో. ఎవరి ఇంటికన్నా పోయి సాగు ముఖాలే, అప్పుల పాలు కావడం, హాస్పిటల్కి పోవడం, జబ్బులు రావడం, చచ్చిపోవడం మొత్తం పీనిగలే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలో. ఆర్థికంగా ఒకే పరిస్థితి 3 వర్గాలు, సామాజికంగా కొంచెం తేడాలు ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి? ఇది భూస్వాముల గడ్డ. భూమి, తన దగ్గర భూమి ఉంది, దాంట్లో పంటలు పండుతున్నాయి, అవి తింటున్నారు. మన దగ్గర భూమి లేదు, పంట లేదు, తిండి లేదు, టీబీ రోగం వచ్చి చచ్చిపోయింది, రక్తం లేక చచ్చిపోయింది, ప్రోటీన్ లేక చచ్చిపోయాం, చచ్చిపోతూనే ఉన్నాం ఇప్పటికీ. మరి వీళ్ళని విముక్తి చేసేది ఎట్లా? రాజ్యం ఒక్కటే పరిష్కారం. విముక్తి చేయడం రాజ్యం ఒక్కటే పరిష్కారం. బీసీలు బలంగా లేక వాళ్ళ యుద్ధం పదునెక్కక బీసీ నినాదం కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంత ఆట! ఏం ఆట! బీసీ వాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోడు, ఎస్సీ ఎస్టీ దళిత వాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోడు. రాహుల్ గాంధీ మొత్తం పెద్ద డేటా ఉంది అంట. మరి దొంగతనం చేసే దొంగ డేటా తెచ్చుకోకపోతే ఏం చెప్తారు? దొంగ ఏం చేస్తారు? ఫస్ట్ డేటా తెచ్చుకొని దొంగతనానికి పోతుంది. మరి డేటా కావాలి కదా మీకు? డేటా తెచ్చుకున్నాను. ప్రధానమంత్రి, రేపు కాబోయే ప్రధానమంత్రి బీసీకి ఇస్తావా రాహుల్ గాంధీ? రేపు సమాధానం ఉందా? అది ఉందా? ఉరి పెట్టుకొని సావాలి ప్రశ్న. దేనికి మాట్లాడుతాను? బీసీని రావు. 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని తేలిపోయింది తెలంగాణ గడ్డ మీద. రేవంత్ రెడ్డి ఎట్లా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా? ఒకటే సూటి ప్రశ్న, ఏ విధంగా కొనసాగుతావు? అత్యధిక బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ జనాభా 90% అని తేలిపోయాక 4% లేని రెడ్లు నువ్వు ఎట్లా కూర్చుంటావు? రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిందో మీకు తెలుసా? చెప్తా వినండి. రెడ్లంతా తమ పౌరుషాన్ని, తమ వీరత్వాన్ని, తమ సాంస్కృతిక వైభవాన్ని మరిచిపోయి బానిసల్లాగా వెలమరాజు దగ్గర పనిచేస్తున్నారు 20 ఏళ్ల నుంచి.
ఇది కేసీఆర్ దగ్గర నుంచి అందిన డేటా. ఎవరికి? రేవంత్ రెడ్డి. మన రెడ్లంటే ఏమనుకున్నావు? మన రెడ్ల వీరత్వం అంటే ఏమనుకున్నావు? రెడ్ల తలను పగలగొట్టి ఆ రెడ్ల తలలో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేసి అందులో అన్నం కలుపుకొని తిన్నారా రాజకొండ దొరలైన వెలమూళ్ళు? పౌరుషం లేదా రెడ్లకి? ఏ మాట? ఈ మాట రేవంత్ రెడ్డి అంటాడు రెడ్లతో. రాండి బయటికి, కేసీఆర్ దగ్గర ఉన్న రెడ్లంతా బయటికి రాండి. ఒకసారి కేసీఆర్ అట రెడ్ల గురించి ఒక మాట అన్నాడు. ఏమని? రెడ్ల గొడ్లతో భూమిని దున్నించి ఒడ్లు పండిస్తా అన్నాడు. రెడ్ల గొడ్లతోటి దున్నించి ఒడ్లు పండిస్తా. ఈ మాట చెప్తే రెడ్లే నవ్వినాడు. అప్పుడు రేవంత్ రెడ్డి, అరే మన రెడ్లని ఇట్లా అవమానిస్తున్నారా, రాండి బయటికి అని ఒక్కొక్క రెడ్డిని బయటికి పిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కన్నా ఎంతో తెలియగలడు. తొలివేలుగు రఘు రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంతంత ఉన్నాడు, అమాయకుడు పిట్టలాగా అనుకున్నాడు రఘు. మా తొలివేలుగు రఘు అట్టలేడు. నీకు తెలవదు కథ, నీకు తెలవదు. కేసీఆర్ని ఓడగొడుతున్నాడంటే అంతకన్నా మేధావిగా అంతర్జాతీయ రెడ్లంతా కలిసి రేవంత్ రెడ్డిని తీర్చిదిద్దారు. ఏమని తీర్చిదిద్దారు? కాకతీయ సామ్రాజ్యంలో రెడ్ల రాజ్యం ఉంది, గోన గన్నారెడ్డి రాజ్యం ఉంది, మనకి పెద్ద రెడ్ల డైనాసిటీ ఉంది. కులం గురించి తెలుసుకో, పార్లమెంటు గురించి తెలుసుకో. కులం అనే ఆయుధాన్ని పట్టుకొని కరెక్ట్గా ఆయుధంతో నూరుకుంటూ కులం ఆయుధంతో కులాన్నే నిర్మాణం చేయి, నిర్మూలన కాదు. అనేక విషయాల్లో తర్ఫీదిస్తే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనాక రెడ్లతో అర్ధరాత్రి 300 రెడ్ల మీటింగులు పెట్టాడు. అర్ధరాత్రి. మనకు అర్ధరాత్రి నిద్ర వస్తుంది, కాలాతీతమైన కాలాతీతం. మరి అదే పదం, అదే ఏం చేస్తుంది? కొన్ని పదాలకి మనం పెట్టేటట్టు 10 గంటలకి కూర్చొని 300 మీటింగ్లు అటెండ్ చేసింది రెడ్లు. మీటింగ్లు అటెండ్ చేసేసరికి కేసీఆర్ ప్రభుత్వంలో 90% రెడ్లే డబ్బులు మిగిలిండ్రు, రెడ్లే రాజ్యంలో ఓటర్ తీసుకున్నారు, రెడ్లే మొత్తం రెడ్లకి ఇచ్చే భూముల మీద రైతులకు ఇచ్చే రైతు బంధు తిన్నారు. బ్యూరోక్రసీ, పాలిటిక్స్, అధికారం, భూమి, ఇండస్ట్రియల్ లోన్స్ మొత్తం మింగి రెడ్లే సమాధి చేసిండ్రు కేసీఆర్. ఈ పన్నాగం బండి బాంబు పెట్టి పేల్చింది రేవంత్ రెడ్డి. అందుకనే ఓపెన్గా సునీల్ కనుగోలు ఒక అడ్వైజ్ చేసి, మిస్టర్ రేవంత్, నువ్వు కులం మొత్తాన్ని రెడ్లని ఒక అడ్రస్ చేయి. మన రెడ్లంటే ఏమనుకున్నావు? మనం రాజ్యాన్ని పరిపాలించిన రాజులం, వ్యవసాయాన్ని చేసినటువంటి వ్యవసాయదారులం అని నువ్వు రెడ్లను లేకు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పిచ్చోళ్ళరా నాయన, ఎన్నికలప్పుడు వాళ్ళని కొనుక్కోవడమే కదా, నువ్వు రెడ్లను లేపు అన్నాడు. మనోడు రెడ్లను లేపు. అట్లా 300 మీటింగ్లు పెట్టి అర్ధరాత్రి నేను రెడ్లకి నాయకుడిని ప్రకటించాను. మరి మనం ఒడ్లు పండించే గొడ్లు మనమైంది. ఒడ్లు పండించే గొడ్లు మనమైంది. ఎక్కడా కూడా పంటలు పండినాక గొడ్డు వాటా అడిగిన చరిత్ర ఉందా భూమి మీద? మనం ఎప్పుడైనా వాటా అడిగినామా? తెలంగాణ ఉద్యమంలో మనం ఎప్పుడైనా జాతీయ ఉద్యమంలో వాటా అడిగినామా? మనం ఎప్పుడైనా నక్సలైట్ ఉద్యమంలో వాటా అడిగినామా? మనం ఎప్పుడైనా సాయుధ పోరాటంలో వాటా అడిగినామా? ఎక్కడ వాటా అడగలే మనం. ఎందుకు? పంటలు పండించిన గొడ్లు ఎక్కడన్నా వాటా అడిగినాయి. బీసీ ఎస్సీ ఎస్టీలు మేము నీతి మంత్రం కదా వాటా. అందుకనే మనల్ని బలి తీసుకుంటూ వచ్చారు. బలిపశువులం అయిపోయింది. తెలంగాణ కథ చెప్పడంలోనే ప్రపంచం నిర్మాణం అయింది. నేరేట్ బిల్డప్ చేయడం, కథ చెప్పుకుంటూ వచ్చింది మనోడు. కథ చెప్పుకుంటూ వచ్చిండు. అందులో కాటమరాజు రాని, అందులో సర్దార్ సర్వాయి పట్టణ గౌడ్ రాని, అందులో పండగ సాయని రాని, అందులో అంబేద్కర్ని రాని, అందులో ఎవరిని రాని.
ఏంటంటే ఇసుక, ఖాళీ మూటలు, ఇసుక ఇసుక అంటాడు. ఇసుక మూటలే చూస్తున్నాం మనం. బండి వేసుకొని పోతుండేవాడు రోజు 4 తెలంగాణ ఉద్యమం వేసుకుపోయేది రాజ్యాన్ని. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే, తెలంగాణ రాజ్యం సాకారమైతే తెలంగాణలో ఉన్న 1 కోటి ఎకరాల భూమిని బీసీ ఎస్సీ ఎస్టీలకి పంచుతా అని అన్నడా? సిగ్గున్నదా మరి ఆ ఉద్యమంలో పాల్గొనడానికి? మనకి నాకు సిగ్గున్నది కాబట్టి నేను పాల్గొనలేదు. తెలంగాణ రాజ్యం వస్తే ఇగో పద్మశాలిని 10% నీ వాటా తీసుకో ఈ రాజ్యంలో. ఇగో తెలంగాణ రాజ్యం వస్తే గంగపుత్రులుగో నీ వాటా తీసుకో. ఇగో విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు నీ వాటా తీసుకో. ఇగో మాదిగోళ్ళు మీ వాటా తీసుకోండి అని డిస్ట్రిబ్యూట్ చేస్తే నేను అన్నాడా? మరి ఎందుకు పాల్గొన్నావు? ఎందుకు పాల్గొన్నావు? ముస్లిం పాల్గొనలేదండి, ఎంఐఎం పాల్గొనలేదండి, నువ్వెందుకు పాల్గొన్నావు? మేధావి ఉండి, యూనివర్సిటీలో వ్యక్తి అయి ఉండి, పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి ఎట్లా పాల్గొన్నావు? భూమి అడగలేదు. మరి నువ్వు మార్క్సిజం చదివావు కదా, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినావు కదా, మళ్ళెట్ట పనిచేసినావు? టీఆర్ఎస్ మళ్ళెట్ట పనిచేసినావు? అక్కడ భూమి గురించి తెలుసుకున్నావు కదా, వాళ్ళ గణితార్కిక భౌతికవాదం అన్నావు కదా, వాళ్ళ పాఠాలు నేర్చుకున్నావు కదా, మార్క్స్ పాఠాలు. మళ్ళెట్లా వచ్చి పనిచేసినావు మార్క్స్ దగ్గర నుంచి టీఆర్ఎస్? భూమి పంచకుండా తెలంగాణ నెత్తురులు ఏరులై పారి, కృష్ణా గోదావరి నదులు కాదయా, మన నెత్తురు పారింది ఇంకో నది. నీ నెత్తురు పారింది భూమి కోసమే. ఆ భూమిని కేసీఆర్ ప్రకటించిందా? మరి నువ్వెందుకు పోయినావు ఆ ఉద్యమంలోకి? తెలంగాణ రాజ్యం వస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకి అందరినీ నేను అసెంబ్లీలో పంపించి మీ వాటాని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాడా? మరి ఎందుకు వాళ్ళు అంటే తెలంగాణ వస్తే సరిపోయిందా? తెలంగాణ అంటే నీకు రాజ్యంలో వాటా లేదు, భూమిలో వాటా లేదు, సంపదలో వాటా లేదు, బ్యూరోక్రసీలో వాటా లేదు. మరి ఏది నీ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏది? ధ్వంసం అయిపోయినాయి కదా స్కూల్స్ అన్ని. మడ్డుపైన నా కొడుకల్లా స్కూల్స్ ఎట్లా ధ్వంసం అయిపోయిందిరా? అడిగేవాడు లేడనా? ఎట్లా ధ్వంసం అయిపోయినాయి? 40,000 స్కూల్స్ ఎట్లా ధ్వంసం అయిపోయింది? హాస్పిటల్స్ ఎట్లా ధ్వంసమైంది? స్కూల్స్ ఎట్లా ధ్వంసమైంది? రోజు మామూలు ఎట్లా ఆత్మహత్య చేసుకొని వస్తారు? ఇదేనా తెలంగాణ? వీడు అర్జెంటుగా దిగిపోవాలి కేసీఆర్ అని ఈ రేవంత్ రెడ్డి పోయింది. ఓకే కేసీఆర్ని దింపుతాం. నువ్వు తెచ్చే రాజ్యంలో మా వాటా ఉందా? మరి ఎందుకు దింపాలి? రేవంత్ రెడ్డి తెచ్చే రాజ్యంలో వాటా ఉందా? వాటా ఉంది కాదు, మా రెడ్లే రాజకీయ నాయకులు చెప్పిండు ఓపెన్గా, అయినా దించినాం. రేవంత్ రెడ్డి ఎంత మోసం. మన అజ్ఞానంతో మన కులాలే చచ్చిపోయాయి. మన అజ్ఞానంతో మన కులాలు, మన సమాజం చచ్చిపోయింది. చచ్చిపోతుంటే ఆ దినాలకు పోయి మళ్ళా ఆ దినాల అంత కోటం సుక్కలు దాగి వస్తాయి. నీ ఇదే చెప్తా పోయి ఓపెన్గా తెలంగాణ అంతా తిరుక్కుంటా. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు. విప్లవం అంటే నిజం మాట్లాడుతుంది. నిజమే విప్లవం, సత్యమే విప్లవం, సత్యమే దేవుడు. దేవుడు అంటే ఎవడో కాదు, సత్యమే దేవుడు. తెలంగాణ భూమి మంచవా? ఈ భూమి కోసమేగా మా తాతల రక్తం ఏరులై పారింది గ్రామాల్లో. ఎవరో భూదాన పోచంపల్లి అట, భూదానం చేసిండట ఆయన. అసలు నీకెక్కడికి రా భూమి? నువ్వు దానం చేయడానికి నీకెక్కడికి భూమి? కర్ణం కాగితాల మీద నువ్వు రాయించుకుంటే నీకు 5,000 ఎకరాల భూమి వస్తే దాంట్లో ల్యాండ్ సీలింగ్ వస్తుందని మాకిస్తే ఆయన భూదానం. ఆయనది భూదానం. భూదానం ఒక ఆయన, గోదానం ఒక ఆయన. ఏంటి ఇది? ఎటు పోతున్నాం మనం? నల్గొండ విప్లవాల కిల్లానా? ఆ విప్లవాల కిల్లా ఏమొచ్చింది నీకు ఇందులో? కరీంనగర్ కూడా విప్లవాల గడ్డ, ఆడేమొచ్చింది నీకు? ఖమ్మం కూడా ఖమ్మం కిల్లా, అదొక విప్లవాల కిల్లా, ఆడేమొచ్చింది నీకు? ఏమొచ్చింది?
నీ సమాధుల మీద వాడు సింహాసనం కట్టుకోడు. ఏమొచ్చింది నీకు? అసలు తెలంగాణ ఉద్యమం అన్నా, అసలు తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ అంటేనే బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు, ఎక్సెప్ట్ రెడ్డి వెలమ కరణం కాపుతోరులు తప్ప. తెలంగాణ అంటేనే మనం. నీకేం పని తెలంగాణలో? ఏం పని నీకు? మా ప్రజలతో ఏం పని మీకు? మన అజ్ఞానంతో, నేను మళ్ళీ చెప్తున్నా, మన అజ్ఞానంతో మన అణగారిన కులాలు మనమే మన చేతులతో చంపేసాం. ఎందుకంటే నీకు పని లేదు, ఏదో చాకరీ చేసి రావడం, 200 100 కూలి పని చేసుకోవడం కథ. ఇంకా నీకు జ్ఞానం లేదు, ఎడిపోతున్నావు తెలియదుగా. మనం ఎంత తెలివి. ఆంధ్రావాన్ని వెళ్ళగొట్టినాం. ఒక్క రూపాయి బిళ్ళ ఆంధ్రావాణికి రికవర్ చేసిండా కేసీఆర్? కేసీఆర్ దింపిండు రేవంత్ రెడ్డి. ఒక్క రూపాయి బిళ్ళ రికవర్ చేసిండా? మరి దేనికి? తెలంగాణ అంటే మనం రాజ్యానికి రావాలి. అప్పుడు మనం బ్రతుకుతాం, జీవిస్తాం. బలవంతుడి మీద పోరాటం, బలహీనుడి పోరాటం, బలవంతుడి మీద ఒక ధిక్కారంతో అది బద్దలైంది సంపద, అందులోంచి రిలీజ్ అయింది సంపద. దాంతో మనం బతుకుతూ 4 వెతుకుంటాం. ఆంధ్రాలో కృష్ణా నదిలో 500 టీఎంసీలు, గోదావరి నదిలో 500. ఎవరికన్నా అర్థమైందా టీఎంసీలు అంటే? దేనికి టీఎంసీలు? మీకేం పని టీఎంసీలతో? అదేం భాష తెలుసా? రెడ్డి రావుల భూస్వాములు ఆంధ్రారెడ్డి కమ్మ భూస్వాములతో మాట్లాడుకునే భాష. మీకేం పని దాంతో? 1 కోటి శతకోటి ఘనపుట అడుగులు ఒక టీఎంసీ అంటే 500 టీఎంసీల వాటర్ తేడా వచ్చిందని నీళ్లలో వాటర్. నీ భూమే లేదు, నీకేంటి కదా టీఎంసీలు? గోదావరి కృష్ణా నదులలో టీఎంసీలు తేడా వచ్చింది కదా, కానీ మన నెత్తురు ఎన్ని టీఎంసీలు కాదు. నల్గొండ జిల్లాలో ఫలానా మన తాతని కొట్టలోడు ఎవడని ఉందా రెడ్డి? నువ్వు ఏ తాత ఇంటికన్నా పో, ఏ ఇంటికన్నా పో, మన ఇంటికి తాత నువ్వు ఏం పని చేసినావు? ఏముందా, భూస్వాముల దగ్గర రెక్కలు తీసుకుపోయి కూదోబెట్టి ఆడబెట్టి పని చేసి గంజి నీళ్ళు తాగా, రేగడ మట్ల సల్ల పోసుకొని తిన్నా. ఇంకో తల్లిని అడిగితే, అమ్మ నువ్వు బిడ్డలు ఎట్లా తాగినావు 14 మందిని? అయ్యా ఆకలి కాకుండా నడువుకి తాడు కట్టుకున్నాను. నవ్వినావా, ఏడ్చినావు బాబు? ఎందుకంటే కేసీఆర్ దగ్గర కూడా ఏది మనకు వ్యతిరేకంగా మాట్లాడిన చప్పట్లు కొట్టిరాడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడిన చప్పట్లు కొట్టారు కేసీఆర్ మీటింగ్. అందుకనే ఏ తల్లి నడువుకు తాడు కట్టుకుంది? రెడ్డి భూస్వామి తల్లి, వెలమ తల్లి. ఒక్క అంగుళం భూమి లేక పరిగేరుకొని పంటలు పండినాక, గొడ్లు తిన్నాక, మనుషులు పోయినాక, అంత ఎత్తకపోయినాక పరిగేరుకుంటారు బీసీలు. చీపురు కట్ట తీసుకొని పరిగేరుకుంటే ఆ గింజలు వస్తే ఆ గింజలు కోంటింటికి పోయి సావుకారింటికి పోయి ఇచ్చి నూనె, చింతపండు, ఉప్పు, కారం తెచ్చుకుంటాడు. ఇంకా కొడుకు హైదరాబాద్లో చదివితే ఆ గింజల్ని ఒక సోయడో మానడో పోతే అది అన్ని సొక్క గుట్టించుతాయి. ఇది పరిగేరుకునేది ఎవరు? బీసీలు. పరిగె కూడా అయిపోయినాక లేకేరుకుంటారు ఎస్సీలు. పరిగేమో బీసీలు, లేకేమో ఎస్సీలు. ఇది మన బతుకులు. మనం మళ్ళా రెడ్డి రావుల రాజ్యాన్ని స్థాపించడానికి తిరగాలి. మనం ఆంధ్ర కమ్మోళ్లతో ఒక బంధు. 1 రూపాయి కమ్మోళ్ళ నుంచి తీసుకొచ్చిండా రికవరీ? కేసీఆర్ రాజ్యంకి వచ్చిన తర్వాత కమ్మ రాజ్యం మరింత బలపడింది. అంటే మీరు రాజ్యాలని తెచ్చుకోవడానికి ఇప్పుడు తెలంగాణ వాదం కేసీఆర్తో రాజ్యాన్ని వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నినాదం ఏంటి తెలుసా? సామాజిక న్యాయం. ఎంత ముద్దు మాటలు! సామాజిక న్యాయం. రేవంత్ రెడ్డి తెలుసో తెలవకో
నువ్వు కులగణన అద్భుతంగా చేసినావు అని ఒక కితాబ్ ఇచ్చిందట సోనియా గాంధీ. ఆ కాగితం చదువుకుంటూ రేవంత్ రెడ్డి ఇది నాకు ఆస్కార్ అవార్డుతో సమానం అని అంటే ఈయన కులగణన సినిమాతో సమానం. ఇప్పుడు నవ్వండి చూద్దాం, దీనికి నవ్వురాడు. కులగణన సినిమాతో సమానం అని సోనియా గాంధీ చెప్పింది, ఆస్కార్ అవార్డుతో సమానం అన్నాడు రేవంత్ రెడ్డి. కులగణన ఆస్కార్ దేనికి ఇస్తారు? సినిమాకి ఇస్తారు. ఈయన కులగణన ఏందన్నమాట? సినిమా, పంచరంగుల సినిమా, పంచరంగుల సినిమా ఇది. కులగణనలో సంపద ఎట్లా సృష్టించి సంపదను పంచుతావు కులగణన అంటే రెడ్ల జానారెడ్డి ఆస్తిని మా అందరికి పంచుతావు నల్గొండ జిల్లాలో. అదే మరి కులగణన అంటే ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి స్పీచ్, అదే రాహుల్ గాంధీ స్పీచ్ ఢిల్లీలో. పాపం ఆయన అమాయక బాలుడు, మంచోడు. ఆయన హృదయం గౌరవిద్దాం, సోల్ని, ఆయన బాడీని గౌరవిద్దాం. ఆయన రాహుల్ గాంధీ శరీరాన్ని గౌరవిద్దాం, రాహుల్ గాంధీ ఆత్మని గౌరవిద్దాం. కానీ యాజ్ ఎ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ రాహుల్ గాంధీగా తిరస్కరిద్దాం. ఎందుకు? నువ్వు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనీ విని ఎరుగని భారతదేశాన్ని కొల్లగొట్టిన అతిపెద్ద కిరాతకపు గజదొంగల ముఠానే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వు లీడర్ ఎట్లయితావు? నువ్వు మంచోడు ఎట్లయితావు? ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వు నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు నాయకుడివై రేవంత్ రెడ్డి ఇచ్చిన డేటాతో సంపదను పంచుతావా? నువ్వు సంపదను పంచితే రెడ్లంతా నీ దగ్గర ఉంటారా? సంపదను పంచితే రెడ్లంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఆనాడు ఇందిరాగాంధీ రెడ్ల రాజ్యాన్ని కొద్దిగా ధంకిచ్చేసరికి రెడ్లంతా పోయి కొత్త దుకాణం పెట్టి రెడ్డి కాంగ్రెస్ పెట్టి ఇందిరాగాంధీని ధ్వంసం చేసిన చరిత్ర ఈ రెడ్ల. ఆ పాఠం తెలవదా ఆయనకి? రాహుల్ గాంధీని కూర్చోబెట్టి కథ చెప్తారు. ఏదురా బాబు సంపద పంచేవరు మీ అమ్మ మీ నానమ్మని బొందపెట్టారు ఈ రేట్లు. ఇందిరాగాంధీని మా నాయనమ్మని నా బొందపెట్టిరా? ఆయన బొందపెట్టిరు మీ నాయనమ్మని. నిన్ను చిటికనేలతో జానారెడ్డి చంపేస్తారా? నిన్ను చిటికనేలతో జానారెడ్డి చంపుతారు రాహుల్ గాంధీ. ఏమనుకుంటున్నావు బాబు అని చెప్తున్నాడు. కథ కథ అన్నమాట ఇది. వీళ్ళు రెడ్ల జోలికి పోయి రెడ్ల భూమిని, రెడ్ల సంపదని, రెడ్ల రాజ్యాన్ని కులగణన అనే లెక్కతోటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంతకన్నా పెద్ద జోకి యుగంలో ఉందా? యుగానికే జోకి. శ్రీరామ రాజ్యం, కులగణన రాజ్యం, ఇద్దరికి కథ చెప్పిండు ఎవరో మారీచు బ్రహ్మ. ఎవరో ఒక మారీచుడు బ్రహ్మ, మరీచి బ్రహ్మ అని ఉన్నాడు. ఇద్దరిని పిలుస్తున్నాడు. నువ్వు శ్రీరామరాజ్యం అను, ఓకే. నీ శ్రీరామరాజ్యం డల్ అయిపోయి ఓడిపోతుంటే బీజేపీ కాంగ్రెస్కి కులగణన అనే సూత్రం ఇచ్చి నువ్వు లేరా? ఎందుకంటే అలానే ఇద్దరికి హెలికాప్టర్లు పెట్టాలి, రాహుల్ గాంధీకి పెట్టాలి, మోడీకి పెట్టాలి హెలికాప్టర్. మరి కులగణన ఎందుకు ఇచ్చినట్టు మారీచి బ్రహ్మ? మారీచి బ్రహ్మ కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టి కులగణన అనే సూత్రం ఎందుకు ఇచ్చినట్టు? నిజమైన కాంశీరామ్ ఎక్కడి నుంచో పుడతాడని రాహుల్ గాంధీకి. మారీచి బ్రహ్మకు తెలవదు ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ కాంశీరామ్ పుట్టింది. ఇక యుద్ధానికి కావలసిన యుద్ధ మైదానాన్ని తయారు చేద్దాం, యుద్ధ మైదానాన్ని తయారు చేద్దాం. ఆనాటి మహాభారత యుద్ధం దాల్చుకుని ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు అన్నదమ్ములు, కురుపాండవులు అన్నదమ్ములు. వాని యుద్ధంతో మనకేం పనిరా? ఇద్దరు క్షత్రియులు మారడానికి నీకేం పని? ఇద్దరు క్షత్రియులు మారడానికి నీకేం పని అంటారు? నీకేం పని? బాహుబలి సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాడు, నీకేం పని? నీ 150 రూపాయల బొక్క. నల్గొండ రెడ్లు చదువుకుంటుంటే అన్నదమ్ములు నీకేం పని? రెడ్ల ఫంక్షన్ చూడండి, అన్ని పార్టీల రెడ్లు వస్తారు. కమ్యూనిస్ట్ రెడ్డి కూడా తలకి టవల్ కప్పుకొని వస్తారు లోపల.
నీకేం పని అంటున్నా? కురుపాండవుల యుద్ధం, కురుపాండవుల యుద్ధంలోకి బర్బరీకుడు పోయిండు లోపలికి. బర్బరీకుడు పోయి, అమ్మ నేను యుద్ధం చేస్తా, అమ్మ నేను యుద్ధం చేస్తాను ఒక మూలవాసిపోయింది పాపం. అందరు తల్లులు చెప్పిపోయారు. ఏది టీఆర్ఎస్లో తెలంగాణ మీటింగ్ ఉందని అమ్మకి చెప్పిపోయినట్టు సతి కట్టించుకొని. మహాభారత యుద్ధానికి కూడా పోయారు అట్లే, మొత్తం పోయారు. క్షత్రియులు ఉండేది ఎంతమంది? 5 అటు ఇటు 5 లేదా 105. ఆడే చెప్పిండుగా లెక్క. 105 మంది కోసం 140 కోట్ల మంది పని కావాలంట. యుద్ధంలో పోయారు. జగ్గిని కొడుకు కూడా పోయిండు బర్బరీకుడు. వామ్మో నా కొడుకు యుద్ధంలో మరి ఏడున్నాడు, ఏందో యుద్ధం అయిపోయింది, మరి నా కొడుకు ఏం చేస్తాడని పోయిందట. యుద్ధంలోకి అయిపోయినా 14 రోజులు ఏమైనా గడిచింది అది మొత్తాన్ని. యుద్ధంలో పోతుంటే ఆ తల్లి నీళ్లలో మునిగినట్టు అవుతున్నాయి అట కాళ్ళు. ఏంటంటే నెత్తురు అది. కాళ్ళకి ఇంత లాభం తగ్గుతున్నాయట ఈ తలకాయలు. మొత్తం తలలు రక్తం, తలలు రక్తం. తన కొడుకు బర్బరీకుడు యుద్ధంలో పోయాడు. కాలుకు తగిలింది తల, కొడుకు శవం. ఒక్కసారి తల ఎత్తి చూసిందని విజయోత్సవ పండుగ. ఒక క్షత్రియుడు ఓడిపోయి మరో క్షత్రియుడు సింహాసనాన్ని అధిరోహించాడు. కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురు మడుగులో చనిపోయారు. ఇది మహాభారతం. ఇదే నల్గొండ జిల్లా టీఆర్ఎస్ రేట్లు, కాంగ్రెస్ రేట్లు, తెలుగుదేశం రేట్లు, కమ్యూనిస్టు రేట్లు అట్లా సింహాసనాలు మారుతుంటే పిచ్చోళ్ళలాగా నల్గొండ బీసీ ఎస్సీ ఎస్టీలో నల్గొండ విప్లవాల కిల్లా. పోయి పాల్గొనండి, మొత్తం పోయి. విశారదను మంచోడే, విశారదను మంచోడే, కానీ నీతిమంతుడే. విశారదను ఫుల్ జ్ఞానం ఉన్నది, మంచోడే, కానీ మాదిగా కదా ఆయన, కులం మాదిగా. ఎట్లా పోవాలి బీసీలో ఆయన దగ్గరికి? కులము మాదిగా, నీతిమంతుడు, 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు, పావలా ముట్టుకోడు, ఊర్లు తిరుగుతున్నాడు, అద్భుతంగా మాట్లాడుతాడు, కులం మాదిగా. ఎట్లా మరి ఏం చేద్దాంరా నాయన? నాగా మార్చుకునే అవకాశం లేదు. నేను ఎట్లా పాడేది? ఏం చేస్తావు? ఏందమ్మా అట్లా అబ్జర్వ్ చేస్తున్నాను? ఈ కులం మాది ఎట్లా? ఏం చేస్తావు? ఎవరిని అడగాలి? అమెరికా పోనా, రష్యా పోనా? నేను ఏం చేస్తావు? నీతిమంతుడే, ఇంతకన్నా నీతిమంతుడు పుట్టాడు, మరి మాదిగోడుగా ఎట్లా? పోనీ మా మాదిగోళ్ళనన్నా కులంలో పుట్టిన మాదిగోళ్ళని రమ్మన్నామంటే వారికి వర్గీకరణ పనులనిచ్చే పార్టీలు ఉన్నాయి, వారు ఎట్లా వస్తారు? బీసీలకు మాదిగోళ్ళు, మాలోళ్ళు కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని బాగానే తీసుకుపోతుండ్రు మాకన్నా, కానీ మాది కదా. ఇంకా రెడ్డి రాజులు అంటే వాళ్ళు సందాలు వేసుకొని సంపుదాం తిరుగుతారు. అది వాళ్ళది అట్లా, వీళ్ళది ఇట్లా. మరి తురుకోళ్ళు మాదిగోళ్ళు గాజులు పట్టుకొని పోతే సేమ్యాలు పోసేవాళ్ళు మాదిగోళ్ళకి, నన్ను రానిస్తారు వాళ్ళు. కానీ ఒక యుద్ధం ఎక్స్ట్రాడినరీ, అంతులేని త్యాగం, అంతులేని ప్రతిభతో, అంతులేని క్యారెక్టర్ యుద్ధం చేస్తే అనివార్యంగా అణగారిన కులాలంతా ఒక్కటైతే నమ్ముతూ పడి చేయాల్సింది పోరాటం. కుల వ్యవస్థ తప్పదు. ఈ కులం అందరూ ఎదుర్కొన్నారు, పెద్ద వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళ కాళ్ళ గోటికి మనసరిపో. కానీ యుద్ధం తప్పదు. ఈ యుద్ధం కోసం ఇంత కుల వ్యవస్థ ఉన్నా ఆదిలాబాద్లో సభ, కల్వకుర్తిలో సభ, వరంగల్లో సభ, ఎక్కడికి పోయినా జనం కార్యకర్త. దీన్నే ఇంకా పెంచుకుంటూ పోరా. నాతో పాటు ఉన్న జేఏసీలో
అన్ని కులాల సమాహారంతో నాయకత్వాన్ని తయారు చేద్దాం. నేనే ఒక అడుగు ఎన్నికేసి బీసీలను ముందు పెట్టి జేఏసీని నడిపిద్దాం. జేఏసీ రాజ్యం చేస్తుంది. జేఏసీ హాస్పిటల్ని బాగు చేసింది, నీ ఊరు హాస్పిటల్. జేఏసీ నీ స్కూల్ని బాగు చేస్తుంది. జేఏసీ నేను సినిమా యాక్టర్ని కూడా చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సేవ, సర్వీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. సమాజానికి సేవ అని రాయించుకొని అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, వందల వేల ఎకరాలు. మరి ఎన్టీ రామారావు స్టూడియోకి భూమి తీసుకొని భూమి అమ్ముకున్నాడు మొత్తం. ఎవరు అడగాలి ఈ విషయాన్ని? అడిగే విప్లవకారుడు నక్సలైట్లలో పోయి అడగచ్చే, కమ్యూనిస్ట్ పార్టీలో పోయి అడిపోయాయి. ఇప్పుడు పుట్టింది ఇప్పుడు మళ్ళీ మూడో తరం మీరు. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలి. మిమ్మల్ని పట్టుకోవాలంటే ముఖం అంతా డల్గా అయిపోయింది, పెద్దగా పోరాడేటట్టుగా లేరు. ఎందుకంటే శక్తి అంతా తరించకపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా ఆర్గనైజ్ చేసిండు రేట్లని? రేవంత్ రెడ్డి ఎట్లా ఆర్గనైజ్ చేసిండు? రాచకొండ జమీందారు, రాచకొండ దొర రెడ్ల తలని నరికి అందులో అన్నం పెట్టుకొని తిన్నారనే రెడ్లకు కథ చెప్పాడు. మనకి ఏం జరిగింది పూర్వకాలం? మనం ఎట్లా బతికాం? మన బ్రతుకులేంటి? ఊరుపై సభలు సమావేశాలు పెడదాం. అగ్రకులాల ఏలినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క భూస్వామి యొక్క కథలు మనం చెప్తాం. ఎట్లా నలిగిపోయింది మీ తాతని, మీ ముత్తాతని, మీ అమ్మమ్మని, మీ నానమ్మని ఏమి రాని నడిపిన కాలు పెట్టి ఎట్లా తన్నిడో చెప్పు. మీ తాత లేకపోతే నువ్వు లేవు. లేచి పరిగే గింజలు తెచ్చి నేను జాలిన. కుమ్మరోళ్ళు ఎట్లా తెచ్చిపోతారు? కుండకి మార్కెట్ లేక. ఇండస్ట్రీ ఆధునికంగా కుండ తయారు చేసే పని దొరికేసరికే, ఇండస్ట్రీస్ అగ్రకులాలు తీసుకుంటారు. కుండ చేద్దామంటే కుండ కొనిట్టే కుమ్మరోళ్ళు ఎట్లా బతకాలి? మహేంద్రలో తడికలు ఎట్లా? మొన్న ఒక పాపం హైకోర్టు జడ్జి అట, పాపం అనాలనో వారిని ఏమనాలనో, మరి నన్నే పట్టకపోతారో హైకోర్టు జడ్జి. మంగళ పని ఎవరైనా చేసుకోవచ్చు అట, రెడ్లు చేసుకోవచ్చు, ఎలమదొరలు చేసుకోవచ్చు అట మంగళ పని. మరి పూజారి పని ఎవరికి ఇవ్వా? పూజారి పని తిరుపతిలో అది మాత్రం ఎవరికి ఇవ్వనా? సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి గారు, నేను ఒక అడ్వకేట్ అడుగుతున్నా. అది రివ్యూ చేయమన్నా అడుగుదాం అనుకుంటున్నా సుప్రీంకోర్టులో. రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ ఒక్కసారి పరిశీలించండి సార్. మంగళాయన పని ఎవరైనా చేయొచ్చా? మరి వేల సంవత్సరాలు ఆ కులంలో పెట్టి దడిగట్టి ఆ కులం మోడర్నైజ్ కాగానే స్టార్ హోటళ్లలో మంగళ పని రిటైర్ చేస్తాడు. అందులో మళ్ళీ 150 రూపాయలకి ఈ మంగళాయన షాపు రెడ్డి కాదు. అది కొట్టలేదు. నువ్వు కొట్టుకొని తయారు చేసుకున్న బతుకంతా లా మేకింగ్లో పోతుంది అక్కడ కోర్టులో. ఏం చేయాలి? ఇదంతా రాజ్యమహిమ, రాజ్యాధికార మహిమ. ఇగో ఈ పాఠం అంతా నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంతగున్నాడు, పొట్టిగున్నాడు, చిన్నగున్నాడు కాదు. తెలంగాణలో మాంత్రిక, తాంత్రిక, కుల, మత, రాజకీయ పాండిత్యమంతా రెడ్డి బోధకులంతా కూర్చోబెట్టి నేర్పారు రాజ్యం ఎట్లా దేవాలి. దోసకాయ పప్పు నేను ఇంటికాడి నుంచే బయలుదేరతా, చిన్నప్పటి నుంచి జూబ్లీహిల్స్ ఉన్నా అంటాడు, నేను ఇంటికాడి నుంచే దోసకాయ పప్పు వేసుకొని తిన్నాడు. ఏది కరెక్ట్ అండి? అత్యంత బలోపేతంగా తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది. హై పవర్ఫుల్ సినిమా. ఒక నేరేట్ బిల్డప్ చేస్తున్నాడు కథానిక. ఇగో బీసీల కోసం ఈ ప్రయాణం మొదలుపెట్టాను, ఇగో ఆర్డినెన్స్ తెచ్చాను, ఇగో కేంద్ర ప్రభుత్వం మీద అడుగుతున్నాను, ఇగో కులగణన మీద జాతీయ సదస్సులు పెడుతున్నా, ఇగో నా బీసీ పోరాటం, ఇదిగో ఆదివాసుల పోరాటం అని ఒక కథానిక తెలంగాణ 3.5 కోట్ల మందికి చెప్పడానికి ఒక స్టోరీ బిల్డప్ చేస్తున్నాడు. మాంత్రిక రాజకీయం, కేసీఆర్ రాజకీయమే రేవంత్ రెడ్డి చేసింది.
కేసీఆరే ఒక రెడ్డిగా మారితే అతడే రేవంత్ రెడ్డి. ఈ మాంత్రిక తాంత్రిక రాజకీయాలను మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ గడ్డ మీద మానవత్వం నీకుందా? నువ్వు మంచోడివా? నువ్వు నీతిమంతుడివా? నీ నీతిమంతుడు. నీతి నీతి నీతి. నువ్వు నీతిమంతుడివా? ఇగో నీ నీతిమంతుడు. నీకు న్యాయం ఉందా? నీ న్యాయవంతుడు. ఇదే కొట్లాడ తెలంగాణ బతుకంతా తీసేసేది. వాడు నీతిగా ఉన్నాడా? నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతి విజయవంతం కావాలంటే నీకు రాజ్యం తోడైతేనే నీ నీతి విజయవంతం. అదర్వైజ్ కాదు. నువ్వు మంచోడివా? నీకు రాజకీయం కలవా? నీకు మానవత్వం ఉందా? నీకు నీతి ఉందా? నీకు న్యాయం ఉందా? నీ దగ్గర న్యాయం మాత్రమే ఉంటే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించి యెహోవా రాజ్యం, యెహోవా సమాజం కాదు అది. వాసు గారు, శ్రీరామరాజ్యం, శ్రీరాముడి సమాజం కాదు. అవునా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ సమాజం కాదు. పూలే అంబేద్కర్ రాజ్యం తెలంగాణ సమాజం కాదు. సోదరుల వెల్ఫేర్ రాష్ట్ర కాదు. సోదరుల వెల్ఫేర్ రాష్ట్ర కాదు. తెలంగాణ బొమ్మ ఎంగానే హైటెక్ బిల్డింగ్ కట్టి చూపిస్తాను కాబట్టి చంద్రబాబు నాయుడు సుతారు పని చేసినట్టుగా హైటెక్ బిల్డింగ్. అరే పిచ్చినా కొడకల్లారా, 10,000 గ్రామాలల్లో హైటెక్ బిల్డింగ్ లాగా మా స్కూల్స్ కట్టుకుంటాం. మొదలెక్కిన పిచ్చి నా కొడుకులు లేదు. నా కొడుకులే మన ఓట్లకు పుట్టారు కాబట్టి నా కొడుకులే. గానితో డబ్బు హైదరాబాద్ నుంచి పట్టుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి పట్టుకొస్తారు. అసలు బీసీఎస్సీ ఎస్టీలు అంటే ఏంటో తెలుసా? క్రియేటివిటీ మా బతుకంతా సృజనాత్మకత, న్యాచురల్ క్రియేటివిటీ, డైవర్సిటీ పవర్. మాకు సృజనాత్మక వైవిధ్య శక్తి మా రక్తంలో కణాల్లో దాగి ఉండే ప్రకృతి బిడ్డలం మేము. మాకు రావాలి. నీ అడ్మినిస్ట్రేషన్ ఒక ఊడిపోయిన ఎంపికతో సమానం. గొర్రెలు కాసే గొల్లాన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పరిపాలింపజేస్తాం. ఏమనుకున్నా? పంచాయతీ చెప్పమనండి. కులగణన పంచాయతీ చెప్తాం. ఊర్లే కులగణన లెక్కలన్నీ తెలుస్తాం. గొర్రెలు కాసే గొల్లాన్ని కూర్చుంటారు. అరే 90% మంది ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళో రాజ్యం ఎవరికి రావాలని అడు 90 మందికి రావాలంటాడు. మరి గొల్లాయనుకున్న జ్ఞానం రేవంత్ రెడ్డికి ఉందా? రాహుల్ గాంధీకి ఉందా? మరి ఎవరిని జరగాలి చెప్పు తీసుకొని చెప్పండి. అందుకనే తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక 12-11 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల కింద లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కింద మనకి అంగుళం భూమి లేకుండా బీసీఎస్సీ ఎస్టీలకి అంగుళం భూమి లేకుండా చేసింది. అంగుళం భూమి లేకుండా చేసినటువంటి మనల్ని వాళ్ళ భూస్వాముల దగ్గర కట్టేసి గొడ్ల కన్నా హీనంగా పనిచేయించి, ఆ గొడ్ల కన్నా హీనంగా పనిచేసుకుంటా బతుకుతున్న మనం రాజ్యాంగం వచ్చినాక ఒక వెలుగులోకి వస్తున్నాం. వెలుగులోకి వచ్చే టైంలో మళ్ళా కమ్యూనిస్టు, సాయుధ, నక్సలైటు, తెలుగు వారాత్మగారు, జాతీయ ఉద్యమం, హిందూ ఉద్యమం మొత్తం బయలుదేరి అందులో పడిపోయి కొట్టుకుపోయాడు. కాన్షీరామ్ వచ్చిండు, అందులో పోయి పట్టుకుందామంటే చంద్రబాబు నాయుడు కులాలను లేపిండు. ఆ కథ తర్వాత చెప్పు. కులాలు తన హక్కుల కోసం పోరాడిన వాడికి సెల్యూట్. కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో పోయి కాన్షీరామ్ని అంతం చేద్దామని తిరిగారు. అట్లా పోయింది. తర్వాత గులాబీ దళమని అందులోకి పోయితే అట్లా పోయింది. కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, యుద్ధం మొదలు పెడితే శత్రువు అంతం కావాలి. లేకపోతే పాము మీద కాలు పెట్టి తోకని ముట్టుకుంటే కాటేసి చంపుతుంది. అది రెడ్డి రాజకీయమైనా విరమరాజు. అందుకనే యుద్ధం పరిసమాప్తి చేయాలి. అందుకనే యుద్ధంలో మనం గెలవాలి, గెలిచి తీరాలి. తెలంగాణ గడ్డ మీద 12 సంస్థానాల్లో రేట్లయి, వెలమై, హరణాలై ఈ
సంస్థానాల భూస్వాముల కింద ఉన్న భూమి ప్రపంచ చరిత్రలో ఎవరికీ లేదు అంత భూమి. ఎందుకంటే మనల్ని గొడ్లలాగా వాడుకున్నారు, మన భూమి లేకుండా చేసి. ఇల్లు లేదు, పంట లేదు, భూమి లేదు, తిండి లేకుండా చేసి, చదువు లేకుండా చేస్తే మనం పోయి వాళ్ళ భూస్వాముల ఇళ్లలో పనిచేసి వాళ్ళ దెబ్బలకి, కొరడా దెబ్బలకి, తాడి చెట్టుకి ట్యాక్సీ కట్టలేదని గుండెల మీద దాన్ని చంపాడు నారాయణపురం చేసి. మరి ఇప్పుడు గౌండ్లో ఆయన ఎటు ఉండాలో తేలా. గొల్లాయన కొట్టింది, లక్షల కోట్ల ఎకరాల భూములు ఉండే గొల్లకి. ఏది ఆ భూమి? ఎవడు మాయం చేసి? ఏది ఆ భూమి? ఎన్ని హత్యలతో సమానం? ఉగ్రవాదులు అంటారు. మరి మనల్ని వాళ్ళ భూముల కింద, వాళ్ళ భూస్వాముల కింద కట్టేసినప్పుడు వాళ్ళు ఉగ్రవాది కాదా? అగ్రవర్ణ ఉగ్రవాదులు. భూమి లేకుండా, తిండి లేకుండా మనల్ని చంపి మార్చి మసి చేస్తే వాళ్ళని ఏమన్నారు? దీనికి ఏం చేయాలి? అంబేద్కర్ ఆయుధం ఇచ్చిండు, ఓటనే ఖడ్గం. ఆ ఖడ్గంతో, రాజ్యాంగం ఇచ్చిన ఖడ్గంతో. అంబేద్కర్ అంటే మళ్ళీ బీసీలు అదొక బాధ. అయ్యా, అంబేద్కర్కి గురువు పూలే. బుద్ధుడు నుంచి జంబూద్వీప జ్ఞానవంతులైన వాళ్ళ నుంచి బుద్ధుడు, అశోకుడు, మొత్తం థాట్ ప్రాసెస్, సంత్ రవిదాస్, సంత్ కబీర్దాస్, శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, బసవేశ్వరుడు, వీళ్ళందరి యొక్క పరంపర అంబేద్కర్. అంబేద్కర్ అంటే థాట్ ప్రాసెస్. ఈ ఆలోచన ధార, ఈ ఆలోచన జరి, ఈ ఆలోచన ప్రవాహానికి మానవ రూపమే అంబేద్కర్. ఆ ఆలోచనలో మీ బీసీలు కూడా ఉన్నారయ్యా, మన బీసీలు కూడా ఉన్నారయ్యా. అంబేద్కర్ ఈ మొత్తం మహనీయుల యొక్క వాక్య రూపమే భారత రాజ్యం. అందుకనే మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు అందరూ ఉన్నారు ఈ ఆలోచన ధార. అర్థం చేసుకోవాలి. అందుకనే ఎంతో తాత్వికమైనటువంటి ఈ మిషనరీ కార్యక్రమాన్ని మనం భుజాన వేసుకొని తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యం తీసుకొచ్చి ఇవ్వడమే మనకి జన్మనిచ్చిన మన మహనీయులు, మన తాతల రుణం. తెలంగాణ రాజ్యం వస్తే ఒక ఇజ్రాయెల్ దేశం గింతంత ఉన్నది. ఇజ్రాయెల్ పోయిరండి, ఒకడొచ్చి డల్లా చేస్తున్నాడు, ఒకడొచ్చి ఇంకోటి చేస్తాడు. అరే బాబు, ఒక భౌతిక ప్రపంచం నిర్మాణం కావడానికి అక్కడ ప్రజల మానసిక, మోరల్, ఎథికల్, కల్చరల్, ఫిలసాఫికల్, హిస్టారికల్ మైండ్ సెట్ను బట్టే అక్కడ ప్రపంచ నిర్మాణం ఎదురా. పిచ్చోడా కేటీఆర్ డల్లా చేస్తారంటే ఎట్లా అంటారు బాయ్స్? ఏ మోరల్స్ ఉంటాయి కదా డల్లాస్ అయింది? ఏ ఎథికల్ వాల్యూస్ ఉంటాయి? నువ్వు డల్లా చేస్తావు. మేము చేస్తాం తెలంగాణ గడ్డ, మేము చేసి చూపిస్తాం. మేము బతుకున్నంత కాలంలో తెలంగాణ గడ్డని ఇజ్రాయెల్ అద్భుతమైన దేశాలుగా ఎట్లా పరిడవిల్లుతున్నాయో అట్లా తయారు చేస్తాం తెలంగాణ గడ్డని. 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. కృష్ణానది పక్కన 1000 లక్షల ఎకరాల భూమిని అది మొత్తం ఆక్యుపై చేసి ఆ భూమిని తీసుకుంటాం. హైదరాబాద్లో ఉంది భూమి, అక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములు పంచుకుంటుంది. మా స్కూల్స్ బాగు చేసుకుంటాం, మా హాస్పిటల్స్ బాగు చేసుకుంటాం, మేము వర్క్ చేయడానికి కావాల్సిన డిగ్రీకి వర్క్ నేర్చుకుంటాం. నేర్చకపోతే ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు పెట్టి చైనా పంపిస్తాం, పని చేయించుకొని నేర్చుకొని రండి, పని నేర్చుకొని రండి. గవర్నమెంటు, ఆ గ్రామం యూనిట్ రెండు కలిపి ఒక జాయింట్ వర్క్ చేసి ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్లో అమ్ముతాం. బీసీఎస్సీ ఎస్టీలందరికీ ఒక బిజినెస్ కాంప్లెక్స్ పెడతాం. నల్గొండకి 2 కిలోమీటర్ అవతల బీసీఎస్సీ ఎస్టీలందరూ 25,000 షాపుల్ని ఒకే కాంప్లెక్స్ లో పెట్టి బీసీఎస్సీ ఎస్టీలు ఏ అగ్రకుల షాపు పోయి వస్తువు కొనొద్దు, మా వస్తువులు మేమే కొనుక్కుంటాం అంటే రెడ్ల షాపులు మొత్తం ఆఫ్ చేస్తున్నారు. ఈ ఎకనామిక్స్. ఇంకా నేను షాపుకి వచ్చేటోడు ఎవడు? ఈ బట్టల షాపుకి వచ్చేటోడు ఎవడు? నీ ఇంకో నీ వైన్ షాప్కి వచ్చేటోడు ఎవడు అంటున్నా? ఎవడు రాడు. మనమే వాళ్ళ బట్టలు షాపు, వాడు చాయ్ పోసేసరికి మొహమాటానికి కానీ బట్టలు కొంటాం, ఇంకో షాపు. ఒకే కాంప్లెక్స్లో బీసీఎస్సీ ఎస్టీల షాప్స్. ఎకానమీ ఎట్లా సృష్టిస్తాం? ఒకే దగ్గర కాంప్లెక్స్, అందులోనే కొనుక్కుంటాం, రూల్ పాస్ చేస్తాం. మా వస్తువు మేము కోఆపరేటివ్ సిస్టమ్. అప్పుడు నీ వస్తువులు కొనాలి, నువ్వు పాయింట్ ఉప్పుకొని ఊరి పెట్టుకోవడమే, ఆ ఫ్యాన్ తగిలిచ్చే ఉప్పు. మేమే వస్తువులు తయారు చేస్తాం, మేమే అమ్ముకుంటాం. నీ షాప్కి ఎవడు రాడు.
ఎకానమీ మా దగ్గర ఉంది. ఎంత ఎకానమీ? లక్షల కోట్ల రూపాయలు ఎకానమీ మా దగ్గరే ఉంటుంది. ఇది తెలంగాణకు వచ్చింది. ఇది మన రాజ్యం అండి. దీనికోసం ఇగో ఈ భవిష్య బీసీఎస్సీ ఎస్టీ పూలే అంబేద్కర్లు కలలు కన్న భారత రాజ్యాంగం యొక్క ఆశ, గమ్యం, లక్ష్యం, దాని ప్రకారం తెలంగాణ రాజ్యాన్ని నిర్మించుకొని బీసీఎస్సీ ఎస్టీలు ప్రజాస్వామ్య అగ్రకులాలు. అదే మా మానవత్వం. ప్రజాస్వామ్య అగ్రకులాలు ప్రజల్ని ప్రేమించే రెట్లు ఉంటారు. ఓ పిచ్చిరెడ్డి ఉంటాడు, పాప ఆ పిచ్చిరెడ్డిని ఉన్న రెట్లు చెడగొడతారు. మాదిగోళ్ళు ఏమంటే తిరుగుతారు అని రెడ్డిని కూర్చోబెట్టి పాఠం నేర్పుతారు. ఇక 2 రోజులు మాదిగోళ్ళతో స్నేహం చేసిండో లేదో ఈ పిచ్చిరెడ్డిని వాళ్ళే మార్చుకొని పిచ్చిరెడ్డితో కూడా రియల్ ఎస్టేట్ చేపిస్తారు. హైదరాబాద్ 3 ఏళ్ల తర్వాత కలుతారు. మనకి ఎట్లా కలుతారు? ఫార్చునర్ కార్లు వస్తుంది. ఈ పిచ్చిరెడ్డి గొడ్లు కాదు పిచ్చిరెడ్డి. అందుకని రాహుల్ గాంధీ ఏం చేయాల్సిందంటే కులగణనతో పాటు తెలంగాణలో ఏ కులం అత్యంత స్పీడ్గా ఎకానమికలో ఎదిగింది లెక్క చేయి. రెడ్డి, వెలమోళ్ళు, కమ్మోళ్ళు. స్పీడ్గా ఎకానమీ పెరిగింది. స్పీడ్గా ఎకానమీ పెరిగిన కులం ఏంటో తీ. స్పీడ్గా చచ్చిపోయిన కులం ఏంటో తీ. బీసీఎస్సీ ఎస్టీలు స్పీడ్గా చచ్చిపోయారు. అందుకని తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనలో ప్రజాస్వామ్య అగ్రకులాల్లో ట్రాన్స్ఫార్మ్ కావాలి. డెమోక్రసీ ఏం చెప్తుందంటే లక్షల కోట్ల ఉన్న భూస్వామి, లక్షల తలల్ని నరికిన అగ్రకులం వాడిని, తన దగ్గర ఉన్న పవర్ని, తన దగ్గర ఉన్న వెల్త్ని, తన దగ్గర ఉన్న భూమిని ప్రజాస్వామ్యం గుంజుకుంటుంది, న్యూట్రలైజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. తన పవర్ని, భూమిని, సంపదని లాక్కొని డిక్రీజ్ చేసుకుంటూ న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మన దాంట్లో కలిపింది. దట్ ఈస్ డెమోక్రసీ. ఇదే ప్రజాస్వామ్య సూత్రం అంబేద్కర్.